కానీ నా అంతరంగంలోని భావాలకు అక్షరాలు తొడిగి బయటకు చెప్దామని చూస్తే ఆ అంతరంగంలోనే ఉన్నటువంటి భావాలు అక్షరాల రూపం ధరించి మీ అభిమాన జలదిలో, మీ అభిమానం అనే సముద్రంలో తడిసి బయటకు రావంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ తరగతి గదిలో ప్రతిరోజు పాఠాలలో మాటలలో మమేకమై మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. మన ఉపాధ్యాయులు ముందుగా చెప్పుకున్నట్టుగా అనుభవంలోనూ విజ్ఞానంలోనూ ఎంతో పెద్దవారు, గొప్పవారు. అటువంటి అమృత వాక్కులు కురిపించేటువంటి ఆ బీజములు, విత్తనములను దాన్ని ఫలించడానికి విశాలమైనటువంటి క్షేత్రం కావాలి, భూమి కావాలి. మనం తినడానికి కావలసినటువంటి వరి పండడానికి మాగాణిలో మాత్రమే పండుతుంది, అందరి కడుపు నింపుతుంది. అలాగే మన భవిష్యత్తు అనేటువంటి ఒక పొలము గురువు అమృత వాక్కుల ద్వారా బీజములు వేస్తాడు. ఆ బీజములు ఎందులో పండుతాయి? మాగాణిలో మాత్రమే పండుతాయి. విద్యార్థులు తమ మనస్సును ఎడారిలా మార్చుకోకుండా, పనికి మాలిన ఆలోచనలతోటి, అనవసరమైన ఆలోచనలతోటి ఎడారిలా మార్చుకోకుండా మాగాణి వలె వాళ్ళ మనస్సును శుభ్రం చేసుకున్నప్పుడు మాత్రమే వారు అంత కష్టపడి వారు చెప్పినటువంటి పాఠములు మీ మాగాణి అనే పొలంలో పడి వరి విత్తనాలుగా పండి మీ కుటుంబాన్ని, మిమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలుగుతాయి. మరీ ముఖ్యంగా మనం విద్యార్థిగా ఉన్నటువంటి చాలా ముఖ్య లక్షణాలు ఉన్నాయి. అందులోనూ మనందరికీ కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచి వాళ్ళు ఎండల్లో వానల్లో కష్టపడుతూ మిమ్మల్ని పాఠశాలకు పంపిస్తున్నారు. వారు అంత కష్టపడి మనల్ని పాఠశాలకు పంపిస్తున్నప్పుడు ఆనందము కానీ, సరదా కానీ, మనల్ని నిరూపించుకోవాలి, ఇటువంటి అన్నీ కూడా మన వయస్సు మనల్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి వాటన్నిటినీ కూడా మనం ముందుకు దాటుకొని వెళ్తేనే మన కుటుంబానికి, మనకి ఒక గొప్ప స్థాయిని తీసుకురాగలుగుతాం. ఒక విధంగా చూస్తే నాకైతే ఇది 2 సంవత్సరాల సర్వీస్ వెళ్తున్నట్లేదు, ఇది పూర్తిగా రిటైర్మెంట్ వెళ్తున్నట్టుగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీకు మంచి పేరు వచ్చినా, మీకు చెడ్డ పేరు వచ్చినా అందులో పాత్ర మీ తల్లిదండ్రులది ఉంటుంది, మీ గురువులది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేస్తే చాలు. ఆనందము, సరదా, నవ్వులు అన్నీ కూడా మన కాలంతో పాటు అన్నీ వచ్చేస్తుంటాయి. ఉదయం మన క్లాసులో కూడా చెప్పాను, క్లాసులోకి సారు వచ్చిన తర్వాత మీ పనుల్లో మీరు ఉండకుండా ఒక్కసారిగా సైలెంట్